చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ 20 మంది కాబట్టి దయచేసి సన్మానం చేసిన తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వేడి వ్యాపారాన్ని సత్రాల అసోసియేషన్ మీటింగ్కి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారు ఆంధ్రలో గౌరవనీయులు రాజశేఖర గారికి సత్రాల సమాఖ్య సెక్రటరీ గారు గారికి లక్ష్మణ్ రెడ్డి గారికి పెద్దలకి ఆహుతైన సత్రాల యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ ఇంకా అందరికీ నమ్మకం నమస్కారం. నాకు యొక్క మంచి వ్యక్తి శాసనసభ్యునిగా ఎన్నిక కావడానికి మీ అందరి కృషి కూడా ఉంది. అది కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఎన్నికైన తర్వాత మన వాళ్ళు చాలా రోజుల నుంచి అడగడం జరుగుతోంది అన్న సత్రాలందరూ కూడా ఒకసారి సంఘ అందరూ కూడా కార్యవర్గం అంతా కూడా మిమ్మల్ని ఒకసారి సన్మానం చేసుకోవాలి, మా సమస్యలు చెప్పుకోవాలి, మీరు ఒక టైం ఇవ్వండి అని చెప్పేసి నన్ను నెల కిందటిని అడగడం జరిగింది. కొంత సమయాభావం వల్ల మనకు కుదరలేదు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మీ అందరితో కలిసి ఉండడం నాకు చాలా సంతోషం. వాస్తవంగా ముందు ఈ కార్యక్రమం ఒకటే అనుకున్నాం, కానీ ఇప్పుడు రాష్ట్రంలో మంచి వర్షాలు పడినాయి. అన్ని ప్రాంతాలలో బ్రహ్మాండంగా రిజర్వాయర్లు నిండినాయి. ప్రతి ప్రాంతానికి కూడా ఈరోజు నీళ్ళు వచ్చాయి. సో కొంత అధికం కావడంతో విజయవాడ ప్రాంతం అంతా కూడా చాలా దెబ్బతినడం జరిగింది. మరి దాంట్లో భాగంగా నియోజకవర్గం అంతా కూడా మేము ఒక కార్యక్రమం లాగా పెట్టుకొని మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఏదైతే వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి 1 కోటి రూపాయల విరాళం ఇవ్వాలని చెప్పేసి ముందు నేను అనుకున్నా. కానీ భయం వేసింది. తర్వాత మరుసటి రోజు రాత్రి అనుకున్నా, పొద్దున కొంచెం భయం వేసింది. 1 కోటి రూపాయలు నేను వసూలు చేస్తారా చేయలేనా, అంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారా అని చెప్పేసి కొంచెం లోపల అనిపించిన మాట వాస్తవం. తర్వాత మా ముఖ్య నాయకులతో కొంచెం సమావేశం ఇట్లా చేద్దాం కార్యక్రమము. ఇది ఎందుకు అనిపించిందంటే, నాకు 2009లో వరదలు వచ్చినాయి. నాకు విపరీతంగా వరద రావడం, కర్నూలు దెబ్బతినడం, మన నియోజకవర్గం కూడా దాదాపు 3 మండలాలు బాగా దెబ్బతిన్నాయి. మేజర్గా ప్రకాశం. ఆ రోజు వరద వచ్చినప్పుడు శ్రీశైలం కూడా వచ్చాను. వచ్చి కింద రిజర్వాయర్ చూసి ఆ ఫ్లో చూసి భయం వేసింది. 22 లక్షల క్యూసెక్కుల నీళ్లు అంటే ఓవర్ఫ్లో అయిన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేము. రిజర్వాయర్ శ్రీశైలం ఆ రోజు చాలా ఇబ్బందులు పడినాం. ప్రత్యక్షంగా నేను ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఎక్కడెక్కడి నుంచో దాతలు వచ్చి సహాయం చేసి చూస్తే నిజంగా ఇప్పటికి కూడా నేను మర్చిపోలేదు. వాళ్ళు ఎవరిని అడగలేదు, పెట్టలేదు. లారీలు సామాన్ తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయల వస్తువులు ఉంటాయి వచ్చి మన నియోజకవర్గంలో కూడా సాయం చేశారు. సో ఈరోజు మన సోదరులు ఇంకొక ప్రాంతంలో ఈ రకమైన ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఎందుకు చేయలేము ఈ ఉద్దేశం, మంచి సంకల్పం ఉంటే ప్రభావం అమ్మవారు, మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆయన పడుతున్న కష్టము మీ అందరూ అభిమానం ఉన్నప్పుడు ఎందుకు చేయలేమని అనిపించి మరి ఆ సంకల్పం చేసే మొదలు పెడితే వాస్తవంగా ఈ 4 రోజుల్లో ఇప్పటికే దాదాపు 55 లక్షల రూపాయలు వసూలైన స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి సాయం చేస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా కూడా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఎవరో ఒకరికి ఇనిషియేషన్ తీసుకుంటే తప్పకుండా ఉంటారు చేసేవాళ్ళు, సాయం చేసేవాళ్ళు అనేది ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన శ్రీశైలంలో ఉన్న, ఎందుకంటే మా 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ కొద్ది కష్టపడుతూ వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి డొనేషన్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఎంత ఇస్తున్నారు అనేది కాదు, వాళ్ళు ఏ మనస్ఫూర్తిగా 5 పైసలు ఇచ్చినప్పుడు తీసుకునేది మనస్ఫూర్తిగా వాళ్ళు చేసే సహాయాన్ని ఎప్పుడు కూడా మనం వేరే రకంగా ఎప్పుడు తీసుకోము. వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. కొంత పెద్ద పెద్ద సంస్థలు, వ్యాపార సంస్థలు